హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విలాస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి. చికెన్ కర్రీ టేస్టీగా గ్రేవీగా రావాలంటే ఎలా చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అలాగే ఈ కర్రీ మనకి పులావ్స్ బిర్యానీలోకి అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసే ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఫుల్గా ఎండ్ వరకు చూడండి. ఓకేనండి, మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ వెలిగించుకుని కుక్కర్లో చేస్తున్నానండి కర్రీ. నేను కుక్కర్ పెట్టుకొని అలాగే దానిలోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుని 2 మీడియం సైజు ఉల్లిపాయలని ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న ఉల్లిపాయలని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. దీనిలోకి అవసరమైతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటే మనకి తొందరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు. చూడండి, ఇప్పుడు మనకి ఉల్లిపాయలు బాగా మగ్గినాయి కదా. ఇలా కొంచెం మగ్గుతున్నప్పుడు దీనిలోకి ఒక 2-3 పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకుని యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి ఉల్లిపాయలు బాగా మగ్గినాయి కదా. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి టమాటా ప్యూరీని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ 2 టమాటాలని తీసుకున్నానండి. వాటిని గ్రైండ్ చేసుకుని ఇప్పుడు దీనిలోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ టమాటాలో ఉన్న పచ్చివాసన అంతా పోయే వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా ప్యూరీని యాడ్ చేసిన తర్వాత దాన్ని కలుపుతూనే ఉండాలండి. అలా కలుపుతూ ఉంటేనే దానిలో ఉన్న పచ్చితనం అంతా పోయి మంచిగా ఫ్రై అవుతుంది మనకి. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకుందాము. ఎందుకంటే కర్రీలో మనకి ఆ టమాటా ఫ్లేవర్ తెలిసిందంటే కనుక కర్రీ టేస్ట్ అంతా బాగుండదండి. అందుకని టమాటా ప్యూరీ యాడ్ చేసుకుంటే కనుక తప్పకుండా అదంతా ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, ఇప్పుడు మనం వేసుకున్న టమాటా పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఎందుకంటే మనం వేసిన ఆయిల్ అంతా కూడా బయటకు వదిలేస్తుంది కాబట్టి ఇది మనకి బాగా ఫ్రై అయిపోయినట్టే. ఇలా అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇలా కరివేపాకును కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీన్నంతా కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాము. ఇదంతా బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు దీనిలోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చికెన్ 1 కిలో చికెన్ అండి. ఇది 1 కిలో మెజర్మెంట్తో నేను అన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇలా చేసుకుంటే ఈ కర్రీ గ్రేవీగా చాలా బాగా వస్తుంది. అలాగే ఈ చికెన్ క్లీన్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా కలుపుకుని ఉంచుకున్నానండి. అలా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని ముందుగా కలుపుకుని ఉంచుకుంటే మనకి చికెన్ అనేది చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తుంది. అందుకని నేను ముందుగానే దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా దీన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసుకుని చికెన్ని మగ్గించుకుందాం. ఇలా మనం వేసుకున్న టమాటా పేస్ట్ ఇవన్నీ కూడా బాగా ముక్కగా పట్టేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని కొద్దిగా మగ్గిన తర్వాత దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం సాల్ట్ని ఇప్పుడు వేసుకుంటేనే మనం వేసుకునే చికెన్ పీసెస్ అన్నిటికీ కూడా సాల్ట్ అనేది సరిగ్గా పడుతుందండి. లేదంటే మనకి ఆ చికెన్ అంతా కూడా చప్పగా ఉంటుంది. అందుకని ఈ టైంలోనే మనం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి దీనంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే మనం వేసుకున్న సాల్ట్ అంతా కూడా చికెన్కి బాగా పడుతుందండి. ఇలా కాసేపు మగ్గించుకున్న తర్వాత దీనిలోకి టేస్ట్కి సరిపడా కారంని కూడా యాడ్ చేసుకోవాలి. కారంని నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నానండి. అంటే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసాం కాబట్టి చూసుకుని యాడ్ చేసుకోవాలి. ఇలా కారంని కూడా యాడ్ చేసుకుని దీన్నంతా కూడా ఒకసారి బాగా ముక్కకన్నిటికీ పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా చికెన్ని కాసేపు ఫ్రై చేసుకుంటూ మగ్గించుకున్న తర్వాత దీనిలోకి గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వరకు గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. బయటదైతే అంటే బయట కొనుక్కు తెచ్చుకున్న ప్యాకెట్స్ అయితే కొంచెం ఎక్కువ పడుతుందండి. ఇంట్లో చేసుకున్నదైతే కొంచెం తక్కువగానే పడుతుంది. ఇది ఇంట్లో చేసింది కాబట్టి కిలో చికెన్కి నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు మసాలా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి దీనంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాం. కాసేపు చికెన్కి ఉప్పు కారం మసాలా అంతా పట్టేటట్టుగా ఉడికించుకున్న తర్వాత దీనిలోకి సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకుని ఉడికించుకోవాలి. ఇక్కడ నేను
ఒక 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే చికెన్లో నుంచి కూడా మనకి వాటర్ వస్తుంది కాబట్టి చూసుకుని యాడ్ చేసుకోవాలి. అది కూడా మనం ఈ కర్రీని కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోవాలి. అంటే ముక్కలు ములిగేంత వరకు కొంచెం తక్కువగా యాడ్ చేసుకుని ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువ విజిల్స్ వేయించినా కానీ మనకి చికెన్ అంతా కూడా పేస్ట్ లాగా అయిపోతుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకునే ఉడికించుకోవాలి, సిమ్లో పెట్టుకోకూడదు. సిమ్లో పెట్టుకుని ఉడికిస్తే మనకి చికెన్ అంతా కూడా చాలా మెత్తగా ఉడికిపోతుంది. అందుకని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే మనకి అదంతా కూడా చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇది 3 విజిల్స్ వరకు వచ్చిందండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, కర్రీ అంతా కూడా మనకి చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇలా ఈ మెజర్మెంట్తో చేసుకుంటే మీకు కరెక్ట్గా ఉంటుందండి. అంటే వాటర్ మరీ ఎక్కువ కాకుండా తక్కువ అవ్వకుండా ఇలా నేను చెప్పినట్టు చేశారంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా దీనిలోకి ఏమీ యాడ్ చేసుకునే అవసరం కూడా ఉండదు. ఇది బిర్యానీ పులావ్స్లోకి అయితే ఇలాగే సర్వ్ చేసుకోవచ్చండి. లేదంటే మనకి రైస్లోకి సర్వ్ చేసుకోవాలంటే ఇంకొంచెం సేపు ఉడికించుకుంటే కొంచెం కర్రీ అనేది దగ్గర పడుతుంది. అలాగైనా తీసుకోవచ్చు. అంటే మనకి ఎలా ఇంట్రెస్ట్ ఉంటే అలాగైనా తీసుకోవచ్చు. ఇది బిర్యానీలోకి కాబట్టి నేను ఇంక ఇప్పుడు ఇలాగే ఉంచేసానండి. దీన్ని మీరు రైస్లోకి తీసుకోవాలంటే కనుక ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకున్నారంటే మీకు కర్రీ అంతా కూడా గ్రేవీగా దగ్గర పడిపోతుంది. చూసారు కదండి, కర్రీ అయితే చాలా యమ్మీగా ఉంది కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసుకొని మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. బిర్యానీలోకి అయితే చాలా బాగుంటుంది. సో చూసారు కదండి వీడియోనైతే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వీడియోస్ని షేర్ చేసి మీ కామెంట్స్ నాకు కామెంట్లో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే బెల్ బటన్ వస్తుంది. దాని మీద కూడా ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియోస్ చేసినా కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. నోటిఫికేషన్స్ అనేవి తొందరగా వస్తాయి. ఓకేనండి, రేపు వీడియోలో అయితే కనుక మీకు అందరికీ పులావ్ని ఎలా చేసుకోవాలో షేర్ చేస్తాను. మనకి ఈ భోజనాల్లో పెడుతూ ఉంటారు చూడండి పెళ్ళిళ్ళకి అవిని, అటువంటి బిర్యానీని ఇంట్లోనే ఈజీగా మంచి టేస్టీగా ఎలా చేసుకోవాలో రేపు వీడియోలో మీకు షేర్ చేస్తాను. మరి తప్పకుండా చూడండి. మరి రేపు వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. రేపొద్దున కలుసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.